ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే అంటే ఏ విధంగా బాగుంది అంటున్నారు? కొత్తగా చేస్తున్నారు కదా ఏదో వెనకాల వాళ్ళవన్నీ గోతులతో వాళ్ళు చేసినవన్నీ బయటికి తీస్తున్నారు. అది చాలు. సర్వే అనేది ఇప్పుడు ఇంటింటికి జనాభా లెక్క సర్వే అని కాకపోతే దాంట్లో అడిగే డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ని అడగకూడదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు సీక్రెట్ గా ఉంచుతారు గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఎవరికో ఇచ్చారు, నువ్వు పని చేసింది వేరు, ఆయన పని చేసింది వేరు, అవునా కదా? మరి దాని ఇది సీక్రెసీ ఏముంటుంది? కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అవి కదా. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఉందంటే మీ పర్సనల్, ఆధార్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెబుతున్నారు. మరి అలాంటివి అడుగుతున్నప్పుడు ఎవరు ఇస్తారు చెప్పండి? అది నేను చెప్పలేను, అది వాళ్ళు ఆలోచించి చెప్పిందే కదా. అది నేను ఎట్లా చెబుతాను? నా ఒక్కడితో అవ్వదు కదా. అది నాకు సంబంధం లేదు. అంటే ఇల్లు మీరు అడిగింది మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మీరు అలా పొడిగించుకుంటూ పోతే ఎన్నైనా ఉంటాయి, అవి కాంట్రవర్సీలు కూడా వస్తాయి తర్వాత మళ్ళీ. అంటే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉందని కొంతమంది, అంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గురించి అంటే ముందు ఏమండి, ఒకటి మీకు మంచి అనిపించవచ్చు, నాకు చెడు అనిపించవచ్చు. మీ అభిప్రాయంలో నేను అడుగుతున్నాను. సో థ్యాంక్ యూ.